గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. అయితే మనకి ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారి కండిషన్ కనుక చూసుకుంటే ఈ మాసంలో మనకు 6వ తేదీ నుంచి మేషం నుంచి మనకి మేషరాశిలో ఉండేటువంటి కుజుడు, అధిపతి అయిన కుజుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. అంటే ఏంటి, వీళ్ళున్న కండిషన్ ఉద్యోగపరంగా కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ఈ మాసంలో 6వ తేదీ నుంచి కొంచెం ఉన్న సిచ్యువేషన్స్ కంటే బాగుంటాయి అనేటువంటి చెప్తుంది చాలా స్పష్టంగా. అయితే గురుగారు, ఈ మేషరాశి వారి యొక్క సిచ్యువేషన్స్ అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ పరంగా కనుక చూసుకుంటే కనుక ఫైనాన్షియల్గా చిన్న చిన్న ఘర్షణలు ఉంటాయమ్మ వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి ఫైనాన్స్ అనేటువంటిది పర్టికులర్గా మొదటి వారం, అంటే మొదటి 2 వారాలు, వారం కాదు 12వ తేదీ వరకు ఏదైనా భూమికి సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఉంది మొదటి. కాకపోతే 12వ తేదీ తర్వాత మాత్రం పొరపాటును కూడా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. అప్పు రూపంలో ఎవరికైనా ధనం ఇవ్వడం ద్వారా ఇరుక్కోవడం జరుగుతుంది మేషరాశి వారికి. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కొంత చిన్నపాటి ఘర్షణలు చూపిస్తున్నాయి. ఆఫ్టర్ దట్ బాగానే ఉంటుంది. కాకపోతే 12వ తేదీ తర్వాత ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళడం, కనుక ఒకసారి ఉద్యోగరీత్యా వేరే దూరంగా వెళ్తుంటే అటువంటివి జరుగుతుంటాయి. అయితే ఈ రాశి వారి యొక్క జాబ్ కానీ బిజినెస్ కానీ ఎలా ఉంటుందంటే? జాబ్ బిజినెస్ విషయాలు కనుక చూసుకుంటే మనం స్టార్టింగ్లో చెప్పాం, కుజుడు దశమ స్థానంలో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అని. సో జాబ్ పరంగా సిచ్యువేషన్స్ అనేటువంటివి మెరుగవుతాయి. కొంత కాంపిటేటర్స్ లేకపోతే ఈ జాబ్లో చేసేటప్పుడు కొలీగ్స్తో చిన్న చిన్న ఘర్షణలు ఉంటాయి. బట్ ఫైనల్గా చూసుకుంటే బాగుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి వీళ్ళకి. తన బిజినెస్ సైన్లో 2 గ్రహాలు ఉన్నాయి వీళ్ళకి. ఎట్లాగో రవి శనులు ఉన్నారు. బిజినెస్లో కాంపిటేటర్స్ వస్తారు, బట్ ఎట్ ఏ సేమ్ టైం అగ్రిమెంట్ మనకి గ్రోత్ కూడా ఉంటుంది. ఇక గృహ సంబంధించిన విషయం కనుక చూసుకున్నట్లయితే వీరికి గురువు లగ్నంలో ఎప్పుడైతే ఉన్నాడో మేషం వారికి దిస్ ఇస్ ద రైట్ టైం ఇది గృహం కొనుక్కోవడానికి. కాకపోతే శనివారాలు ట్రై చేయొద్దు. ఎప్పుడైనా సరే గురువారం ట్రై చేస్తే వీళ్ళకున్న గ్రహస్థితి రీత్యా గురువారం కానీ మంగళవారం కానీ ట్రై చేస్తే తొందరగా కుదురుతుంది. చాలామంది అంటుంటారు చూసారు, మేము గృహం ట్రై చేస్తున్నామండి కానీ కుదరట్లేదు. దిస్ ఇస్ ద రీజన్. మరి విద్యార్థులకి ఎలా ఉంటుందండి? విద్యార్థులకు కనుక తీసుకుంటే పర్టికులర్గా మెడికల్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్, కంప్యూటర్స్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు చేసేటువంటి వారికి చాలా బాగుంది. ఇప్పుడు మేషరాశిలో పిల్లలకి ఎలా ఉంటుందండి? సంతానం విషయం అంటే మేషరాశి వారు సంతానం కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి కాసేపు. ఇప్పుడు ఏంటంటే సంతాన కారకుడు ఎవరైతే రవి ఉన్నాడో లాభంలో ఉన్నాడు ప్రజెంట్ వీళ్ళకి. సో ఎప్పటి నుంచి ఉంటాడు లాభంలో? 14వ తేదీ నుంచి లాభంలోకి వస్తున్నాడు, కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి మేషం వారికి కొంచెం ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా సంతానం విషయంలో బాగుంటుందనే చెప్పాలి. అయితే ఈ సంతానం విషయంలో ఏదైనా కొన్ని బ్రేక్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఏదైనా ఉంటే కనుక నువ్వులు దానంగా ఇచ్చినట్లయితే ఇంకా కాస్త ముందుకు కదులుతుంది. ఓకే. అయితే గురుగారు, మేషరాశికి సంబంధించి ప్రేమ వివాహానికి సంబంధించిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? లవ్ మ్యాటర్స్ విషయం కానీ ఎవరైనా ఇప్పుడు ఇష్టపడి వివాహం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ లవ్ అఫైర్స్ కానీ లవ్ సక్సెస్ అనేటువంటిది అయితే చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ శుక్రుడు ఎవరైతే ఉన్నారో వివాహానికి కానీ ప్రేమకు కానీ కారకుడు కొంత ఘర్షణ యోగంలో ఉన్నాడు. కాబట్టి కొంత ఘర్షణ జరిగి దాని తర్వాత సక్సెస్ అవుతుంది అనేటువంటి చూపిస్తుంది. అయితే గురుగారు, ఓవరాల్గా మేషరాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మేషం వారు ఎక్కువగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి. పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి. కాకపోతే ఈ రవి ఇప్పుడు శనితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి శని రవి 2 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, శని దగ్గర ఏమో నువ్వుల నూనెతోని, సూర్య భగవానుడి దగ్గర నేతితో దీపారాధన చేసి, గోవుకి గనక
గోధుమ రవ్వ ఆదివారాలు తినిపించినట్లయితే మరియు శనివారాలు బెల్లం తినిపించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అయితే గురువుగారు మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? నవగ్రహాల్లో కుజబుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ స్కంద ఆలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది, అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా. అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి, అలాంటి వారు సూర్యభగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు, వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతుంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన, ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పాలు ఉంటాయి, ఏది మన ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో, రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ, ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి. రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్రలేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతి నమః అని ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి సమస్య తీరుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.